రాజులకోటలో పాగా అయితే వేశారు, కానీ పార్టీ క్యాడర్ మనసునైతే ఆకట్టుకోలేకపోయారు. ఒక్క ఓటు వేయండి, 2 నియోజకవర్గాల సమస్యలు ఇట్టే తీరుస్తారని ముఖం చాటేశారా? ఎప్పుడైనా ఢిల్లీ నుంచి వస్తే తాత, మామ, తమ్ముడు అంటూ తప్పించుకు తిరుగుతున్నారా? పార్టీ శ్రేణులకు టచ్లో లేకుండా హస్తినలో అతి చేస్తున్నారా? కేవలం అధిష్టానం ఆశీస్సుల కోసమే ప్రయత్నిస్తున్నారని పార్టీ కార్యకర్తలు నొచ్చుకుంటున్న ఆ ఎంపీ ఎవరు? ఆయన తీరుపై ఎందుకంత అసహనం? ఈ స్టోరీలో చూద్దాం. ప్రచార ఆర్భాటానికి పరాకాష్ట ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీరు అంటున్నారట శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల రాజాం ఓటర్లు. గ్రామాల్లో విజిట్ చేస్తే ఫోటో తీసుకున్నామా, వీడియో తీయించుకున్నామా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నామా, అంతే, అక్కడి నుంచి గాయబ్ అన్నది ఆయన తీరు అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారట. గడిచిన 9 నెలల్లో మీరు చేసిందేంటని ఎవరైనా అడిగితే ఏదో ఫోన్ వచ్చిందంటూ అక్కడి నుంచి ముఖం చాటేస్తున్నారట. ఓవైపు మంత్రి హోదాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సమస్యల్ని ప్రస్తావిస్తూ ఉంటే ఎంపీ కలిశెట్టి మాత్రం ఢిల్లీ వీధుల్లో అతి చేస్తున్నారట. పార్లమెంట్ పరిసరాల్లో జాతీయ మీడియా ముందు పసుపు చొక్కా, పసుపు సైకిల్ వేసుకుని ఫోజులివ్వటం నిత్యకృత్యమైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంపీ కలిశెట్టి సిక్కోలు జిల్లాలోని ఎచ్చెర్ల రాజాం నియోజకవర్గాల సమస్యలపై లోక్సభలో గాని, మీడియా ముందు గాని ఏనాడు ఫార్మాలిటీ కోసమైనా మాట్లాడలేదంటున్నారు పార్టీ కార్యకర్తలు. తనకు తందానానే మీడియాకు మాత్రమే ఎచ్చెర్ల రాజాంలో పర్యటిస్తున్నానన్న సమాచారం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అది కూడా రహస్యంగానేనట. అలా అతి చేస్తున్న ఎంపీ కలిశెట్టి పేరెత్తితేనే ఈ 2 నియోజకవర్గాల ఓటర్లు మండిపడుతున్నారట. రైతుల బాధలు కూడా వర్ణనాతీతం. ముఖ్యంగా ఎచ్చెర్ల నారాయణపురం ఎడమ కాలువ ఆయకట్టు సుమారు 35,000 ఎకరాలకు 15 ఏళ్లుగా నీరు రాకుండా లబోదిబోమంటున్నారు అన్నదాతలు. ఇక తోటపల్లి కుడి కాలువ పరిధిలోని 40,000 ఎకరాలకు దశాబ్ద కాలంగా నీరే రావటం లేదు. రాజాం నియోజకవర్గంలో మడ్డువలస కాలువలు శిథిలావస్థలో ఉండగా ఖరీఫ్ నాటికి నీరు లేక లబోదిబోమంటున్నారు రైతులు. యువత, రైతుల బాధలు దేవుడెరుగు. కనీసం టీడీపీ క్యాడర్కు కూడా దొరకని స్థితిలో ఉన్నారని ఎంపీ కలిశెట్టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. ఎంతసేపు మీడియాలో షో చేస్తూ ఎంతమంది పిల్లలైనా కనండి, ఆడపిల్లైతే 50,000, మగబిడ్డైతే లేగదూడ ఇస్తానంటూ ప్రచారం చేస్తున్నారట. నేను రైతు బిడ్డనే, మన రైతు కష్టాలు నా కష్టాలే అంటూ అప్పటికప్పుడు మసిబూసి మారేడికాయ చందాన ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారట. పెళ్లికో చావుకో వెళ్తే అక్కడ ఫోటోషూట్ ఉంటుందట. పైగా ఆ ఫోటోలు ఆగమేఘాల మీద సోషల్ మీడియాలో పబ్లిష్ అయిపోవాలట. సరే, ఇదంతా ఆయన వ్యక్తిగతం అనుకుంటే ఆయన్ని నమ్ముకొని ఓట్లేసిన మా బాధలెవరు తీరుస్తారు అంటూ బాధితులు రొసరొసలాడుతున్నారట. గేట్వే ఆఫ్ శ్రీకాకుళంగా పేరున్న ఎచ్చెర్ల నియోజకవర్గం నిరుద్యోగులకైతే ఏదో చేసేస్తానని మాటిచ్చారట. స్థానికులకే 75% ఉద్యోగాలంటూ హామీలు గుప్పించి ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని వాపోతున్నారు నిరుద్యోగ యువకులు. మరోవైపు ఎచ్చెర్లలో నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు కూడా లేరట. క్యాడర్కు కనీసం ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఢిల్లీలో ఫోజులిచ్చే ఈ నాయకుడు ఎచ్చెర్లలో కనీసం పార్టీ ఆఫీస్ పెడదామన్న ఆలోచన కూడా చేయటం లేదట. రాజులకోటలో కలిశెట్టి పాగా వేసినా తమకు అందుబాటులో లేకపోవడంపై మండిపడుతున్నారట. చూద్దాం, కలిశెట్టికి ఇకనైనా ఓటర్ల గోడు వినపడుతుందో లేదో.